న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. ఇప్పుడు వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అన్నమయ్య జిల్లా పొంగనూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సిరివేలు గంగాధర్ మాట్లాడుతూ పార్టీ చేపట్టిన జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి విశదీకరించారు. ఈ నెల 19న పిఠాపురం నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం ప్రతి జన సైనికుడికి ఒక బాధ్యతను గుర్తు చేస్తుందని తెలియజేశారు. ఇది కేవలం పార్టీ కార్యక్రమం కాదని సమాజ భవిష్యత్తును మనమే నిర్మించుకునే అవకాశమని పేర్కొన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ప్రజలే రాజకీయాల్లో మార్పుకు కారణమవ్వాలని, జన సైనికుల నుంచి కొత్త నాయకత్వం రావాలని ఆకాంక్షిస్తున్నారని గుర్తు చేశారు. ఈ ఆలోచనల స్ఫూర్తితోనే ఉద్యమి సభ్యత్వ కార్యక్రమం ప్రారంభమైందని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయడానికి 7 మండలాల నాయకులతో కలిసి మొత్తం 90 మంది సాధకులను నియమించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ సాధకులు గ్రామాలు, వార్డుల వారీగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించి ప్రతి ఇంటికి చేరుకొని పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు తెలియజేస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకి ఎమ్మెల్యే కావాలంటే కార్యకర్తలు లేకపోతే లేటెంట్గా కదా ఖచ్చితంగా పరిస్థితి దాని నేను తుమ్మూరులో ఉన్నాను. తుమ్మూరులో నాకు 24 పంచాయతీలు ఉన్నాయి. 24 పంచాయతీలు జనసేనని కనీసం జీవిత భాగస్వామ్యంలో ఉంటాం. భాగస్వామ్యంలో ఉండి వాళ్ళ మెజారిటీ మనకి 30%, 40%, 50% ఈ విషయాన్ని 100% వచ్చే విధంగానే కార్యాచరణ పోతే నేను వీటిలో ఇలా మాట్లాడుతున్నాను. అది కూడా నేను ఈ అంతా ఎందుకు మాట్లాడమంటున్నాను. ఫస్ట్ కార్యకర్తలు నిలబెట్టినట్టు లేదు, కార్యకర్తలు నిలబడుతున్నా నా ఉద్యోగం ప్రకారం బాగా మిమ్మల్ని ఎవరు వెళ్తారు అనే వ్యక్తి ఆటోమేటిక్గా మీరే పంచాయతీలో ఆశావాళ్ళు ఉన్నా, మండలాల్లో ఆశావాళ్ళు ఉన్నా, ఏదో ఎంపీ అవ్వచ్చు, ఎస్పీ అవ్వచ్చు, దీని మంచికి సహకారం నేను అందిస్తాను. నా వల్ల నేను చేస్తాను. మోరల్ సపోర్ట్ అనేది మీ బ్యాక్ సపోర్ట్ మీ గుడ్డకి మీరు మీ లైఫ్లో మీరు పోరాటం తీసుకుంటున్నారు. తెలంగాణ మీరు తీసుకోండి. మీకు ఆ శక్తి కూడా భగవంతుడు మీకు కల్పిస్తాడు. ఖచ్చితంగా పార్టీ తరఫున ఏం చేయాలనేది మేము తీసుకుంటాం. సో అది ఆలోచించుకోండి. ఇక్కడికి చాలా మంది మన వాళ్ళు రాలేదు. వాళ్ళు కూడా నేను చెప్తున్నాను కూడా దయచేసి మొన్న రీసెంట్ గా ఇంతవరకు జనసేన జనసేన మీకే ఉంది అని రాశారు. వర్గాలు గ్రూప్ పెట్టారు. ఒక న్యూస్ పెట్టారు సార్, సమృద్ధిని కోరుకుంటే గ్రూప్ అయితే సార్ ఏమి సమృద్ధిని కోరుకుంటే గ్రూప్ అయితే కానీ గ్రూప్ అయితే గ్రూప్ ఎక్కడ పనిచేస్తాను. గ్రూప్ ఆ జనసేనలో గ్రూప్ లేదు, ఎప్పుడూ పెట్టం కూడా, పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మా అధినాయకత్వం ఏది నిర్ణయం తీసుకుంటే దాన్ని చేసేదానికి వేణుగోపాల్ జనసేన కార్యకర్తగా ఏర్పాటు చేస్తామే. అంత అంటే సో కాబట్టి ఇంకా ఎవరైనా నన్ను అడగాలనుకుంటే మన కార్యవర్గం అడగచ్చు. ఏదో గ్రూపులు పెట్టారని చెప్పేసి ఒక న్యూస్ చదివాను సార్. సమ్మగుచ్చీలు కొట్టుకుంటే గ్రూపులు అయితే సార్ ఏమి సమ్మగుచ్చీలు కొట్టుకుంటే గ్రూపులు అయితే కానీ గ్రూపులే లేకుండా గ్రూప్ ఎక్కడ పెడితే ఎక్కడండి. గ్రూపులు మా జనసేనలో గ్రూపులు లేవు, ఎప్పుడు పెట్టకుండా, పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మా అధినాయకత్వం ఏం నిర్ణయం తీసుకుంటే దాన్ని చేసేదానికి వేణుగోపాల్ రెడ్డి జనసేన కార్యకర్తగా ఎప్పుడు సిద్ధమే. ఆయన ఏం చెప్తే అది చేస్తున్నారు అంతే. సో కాబట్టి ఇంకా ఎవరన్నా నన్ను ఏమైనా అడగాలనుకుంటే మన కార్యక్రమం నుంచి ఏమైనా అడగచ్చు.